గవర్నర్ ప్రసంగమంతా అబద్దాల మూటలా ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం గవర్నర్తో అబద్దాలు చెప్పించారని దుయ్యబట్టారు. ప్రసంగమంతా ఎత్తైన కొండకు లోయకు ఉన్నంత తేడా ఉందని నిమ్మల రామానాయుడు విమర్శించారు. గారి ప్రసంగం ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిపూసి మారేడుగాయ చేసేదానికి ప్రయత్నం జరిగింది. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతద్దంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు, కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లు వేసుకొని వైఎస్ఆర్ పేర్లు వేసుకొని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో అమ్మఒడి గురించి మాట్లాడుతూ 43.61 లక్షల మంది తల్లులకు ఇస్తున్నామని చెప్పాడు. పిల్లలు చూస్తే 83 లక్షల మంది పిల్లలు లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. అంటే ఎంత అబద్ధం ఎంత అసత్యమో ఇదే మీకు ఉదాహరణ. ఇతను ఇచ్చేది 15,000 రూపాయలు అని చెప్పాడు. ఆ రోజు ఒక బిడ్డగా అని చెప్పాడు. ఆ 15 14 అయింది, ఇప్పుడు 13 అయింది. పోనీ ఆ 13,000 కూడా ఎంతమందికి ఇస్తూ ఉన్నాడు? 43 లక్షల మంది తల్లులకి ఇస్తూ ఉన్నాడు. అంటే బిడ్డలకు ఎంతమందికి వస్తుంది? 43 లక్షల మందికే బిడ్డలకు వస్తుంది. కానీ 83 లక్షల మందికి బిడ్డలకు ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మరొక్కసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని ఉపయోగించుకోవడం చాలా సిగ్గుచేటు.